టెర్రస్ గార్డెనింగ్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్న పదం. ఒకప్పుడు పల్లెటూరులో ఇంటి పెరట్లో లేదంటే ఇంటి చుట్టూ ఎక్కడ స్థలం ఉంటే అక్కడ మొక్కలను, పువ్వులు చెట్లను, కూరగాయల చెట్లను పెంచుకునేవారు. ఇంటికి కావలసిన కూరగాయలు, సీజనల్ పండ్లను పండించుకునేవాళ్ళు. అయితే పల్లెలు నగరాల బాట పట్టాయి. పట్టణీకరణతో అందరూ కూడా నగరాలకు తరలించడం, నగరాలన్నీ పూర్తిగా కాంక్రీట్ జంగలుగా మారిపోవడం చకచకా జరిగిపోయింది. పెరుగుతున్న జనాభాకు సరిపడా కూరగాయలను తాజాగా అందించడానికి రకరకాల కెమికల్స్ ని వాడి మనకు అమ్ముతున్నారు. ఆ కలుషితమైన కెమికల్ కూరగాయల్ని మనం తిని అనారోగ్యం పాలవుతున్నాం. ఆకుకూరలు వాడిపోకుండా తాజాగా కనబడడానికి కెమికల్ స్ప్రే, అలాగే బఠానీలు ఆకుపచ్చగా కనబడడానికి కలర్, అలాగే వాటర్ మిలన్ ఎర్రగా టేస్టీ ఉండడానికి కలర్ ఇంజెక్షన్, ఇలా ఒకటేమి ప్రతిదీ కల్తీ. స్వచ్ఛమైనవి కొనడానికి అవకాశం లేదు. పోనీ సొంతంగా పండించుకుందామంటే మహానగరాల్లో ఇంటి స్థలం లేదు. అందుకే టెర్రస్ గార్డెన్ అనే కల్చర్ ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. ఒకప్పుడు టెర్రస్ గార్డెన్ అంటే సంపన్నులు, పెద్ద పెద్ద బంగళాలు ఉన్నవాళ్ళు మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు దీనిపై ప్రచారం బాగా పెరగడం, దాంతోపాటు సులభం, తక్కువ ఖర్చు, మనకు కావాల్సిన కూరగాయలు మనమే సొంతంగా పండించుకోవడం, అన్నింటికి మించి ఎటువంటి కల్తీ లేని కూరగాయలు తింటున్నామని తృప్తి వల్ల ఇప్పుడు ఇది చాలా విస్తృతంగా పెరిగింది. అయితే చాలా మందికి టెర్రస్డ్ గార్డెన్ గురించి ఇంట్రెస్ట్ ఉన్నా దీన్ని ఎలా చేయాలో తెలియకపోవచ్చు. అలాంటి వారి కోసమే ఉద్యానవన శాఖ టెర్రస్డ్ గార్డెన్ పై ఆసక్తి గల వారికి ఉచిత శిక్షణ ఇస్తుంది. మీ ఇంట్లో ఉన్న టెర్రస్ లేదా బాల్కనీలో కానీ సొంతంగా కూరగాయలు పండించుకునేందుకు శిక్షణ ఇస్తుంది ఉద్యానవన శాఖ. ఇక నాంపల్లి రెడ్ హిల్స్ లో ఉన్న ఉద్యాన శిక్షణ కేంద్రంలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. దీనికోసం నామమాత్ర రుసుముగా 100 రూపాయలను వసూలు చేస్తున్నారు. దీనిలో టెర్రస్ గార్డెనింగ్ ఎలా చేయాలి, కూరగాయల మొక్కలను ఎలా పెంచాలి, ఎటువంటి కూరగాయల మొక్కలు అయితే టెర్రస్ గార్డెన్కి అనువుగా ఉంటాయి, ఎలాంటి ఎరువులను వాడాలి, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఇలా అన్నింటిలో శిక్షణ ఇస్తారు. ఆసక్తి గలవారు 8977714411 లేదా 9849299907 నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు పొందవచ్చు.